నిద్ర పట్టక అలా బయటికెళ్ళి కూర్చుందేమోరా. సరేనమ్మా, నేను వెళ్ళి బాల్కనీలో చూసొస్తాను. బయట చూసొస్తానమ్మా. తర్ని, భయం వేస్తోందా? అది కలేనమ్మా. నిజమా వచ్చేమా ఆలోచించమ్మా. పొన్నాక నా గొంతు నలిమి నన్ను చంపబోయింది. ఏంటి? అవునమ్మా, అది నన్ను కసిగా చంపేయాలనుకునే టైంలోనే భయపడి అరిచేశాను. నీ అరుపు మహల్ దాటిపోయేలోపు కారణమైన దాన్ని పట్టేసుకోవచ్చు. కానీ ఆ పున్నాగ మహల్లో ఎక్కడా లేదు అంటే అది పారిపోయైనా అయ్యుండాలి, లేదంటే నీకొచ్చింది కల అయినా అయ్యుండాలి. పున్నాగా, పున్నాగా, భయపడకు. అమ్మా, వంటింట్లో కూడా లేదురా. బయట కూడా లేదమ్మా. పైన కూడా చూశాను, అక్కడ కూడా లేదు. అవును, ఎక్కడా లేదు. తాళపత్రాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని గాని వెళ్ళిందా? లేదన్నా, దానికి ఇంకా విడమర్చి చెప్పలేదు. అత్యాశతో మనకన్నా ముందు 1000 నాగుల గుడికి పయనమైతే మాత్రం పున్నాగను శత్రువుగానే భావిస్తాన్రా. నానా, దాన్ని అపార్థం చేసుకోవద్దు నాన్న. పున్నాగా మోసం చేయదు. చెయ్యదు సరే, కానీ ఇలా చెయ్యకూడదు కదరా. ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళినట్టు? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు అర్థమైంది. నానా, వెళ్దాం పదండి. మన అనుమానం కన్నా అనిరుద్ధ్ నమ్మకమే నిజమని తేలితే పున్నాగం తీసుకొస్తాను, లేదంటే దాన్ని చంపొస్తాను. అమ్మా, మీరేం కంగారు పడకండి.